సరే ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాలు ఫుల్ఫిల్గా కలిసి ఉంటుంది అంటారు. ఉండాలి అని చెప్పేసి భావిద్దాం. మీరు ఎలా ఉందంటే శుభం పల్లె పెళ్లి కొడక అంటే అదే అంటే 14-19 లాస్ట్ లో వచ్చేసరికి ఎన్డీఏ కూటమి మధ్య గ్యాప్ వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా రావడం కూడా కొంత జాప్యం జరిగింది. చూడండి సార్, ఈ ఇప్పుడు టోటల్ గా కేంద్ర ప్రపంచంలో రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సమాజంలో ఒక మనిషికి ఉండే సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి చెప్పండి నాకు. అదేంటంటే నేను రాజకీయం గురించి అడుగుతుంటే మీరు అడుగుతారేంటి అన్నారు. నమ్మకం అనేది నమ్మకము, లేదంటే గనక నీ వల్ల నాకేంటి ఉపయోగము, నా వల్ల నీకేంటి ఉపయోగము అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. ఒక మనిషికి ఉన్న సంబంధాలే దానిపై ఆధారపడి ఉంటే కనుక రాజకీయ పార్టీలో రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అవునండి. ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నంబర్ 2 ఎవరు మనకి దేశంలో? నంబర్ 1 మోదీ గారు. నంబర్ 2 అనగానే ఎవరైనా కానీ అమిత్ షా గారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు వెరిఫై చేసుకోండి. నంబర్ 2 ఇస్ అవర్ ఆనరబుల్ సీఎం మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఇది ఆయన యొక్క స్టేచర్. నేను నెట్టేసాడు వెనక్కి. ఈ రోజున ఇక్కడ ఏదో రకంగా ఇక్కడ అంటే గతంలో ఏ రకంగా ఏడిపించారు, ఏం చేశారు అదంతా తెలిసిందే. కానీ పొలిటికల్ కంపల్షన్స్ అని చెప్పొచ్చు, అంటే రాజకీయ అవసరాలు మొత్తానికి కూటమిగా ఏర్పడినాయి. బట్ బాగానే నడుస్తుంది. సో ఇక్కడ ఈ రాజకీయ అవసరాలు ఏంటంటే ఏ రకంగా ఉంటాయో, ఎప్పుడు అవి మారుతాయో, ఎప్పుడు అది ఏ రకంగా ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి రోజున ఏంటి అనేది వద్దండి, ఇవాళ ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ ఉన్న స్నేహితులు రేపు శత్రువులుగా మారరు అని చెప్పేసి గ్యారంటీ అని లేరు. ఈ రోజు ఉన్నటువంటి శత్రువులు రేపు మిత్రులుగా మారరు అని చెప్పేసి అయితే కనుక అసలు ఇక్కడ కూడా లేదు. అంటే భవిష్యత్తులో సీఎం ఎవరు ఉంటారు? చంద్రబాబు గారు ప్రధానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అంటారు. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు గురించి అంటే నాకు అది ఎంత తెలియదు. చంద్రబాబు గారు నా మనసులో ఉన్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇతను ఒక రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగాడు. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మనం హైదరాబాద్ ఈ రోజున మీరు చూడండి, హైదరాబాద్ ఫాస్టెస్ట్ ఎవ్రీడే గ్రోయింగ్ సిటీ. ఎవ్రీడే. సరే అది వేరే విషయం. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఈయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందనేది పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి నమ్మకం. అది నమ్మకం. దానికి ఉదాహరణ మొన్న వరద బాధితుల సహాయార్థంలో అది ఎంత క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. చూడండి, ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా మనం ఆ రకంగా జనాలు తీసుకొస్తే ఏంటన్నట్లు. సో ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇదే దేశం వైపు కనుక, ఎందుకంటే అది దాని తోడు ఏంటంటే ఇది స్టేట్స్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం లేదు, పని రాక్షసాయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎలా, హౌ, దీన్ని ఏ రకంగా దీనికి మనం ముందుకు తీసుకెళ్తారు. ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని, ఐటీని, దాని తర్వాత ఒక రకంగా ఏంటంటే ఇన్నోవేటివ్ థాట్స్ ని ఆయన తీసుకొచ్చి దాంట్లో పెట్టే ప్రయత్నం. ఇటువంటి వ్యక్తి కనుక ఒక్కసారి అవకాశం దొరికితే ఏమవుతుందంటే ఈ మొత్తం దేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ మనకు వస్తుందేమో అని చెప్పేసి నా యొక్క ఆశ. బట్ ఆయన అది ఫుల్ఫిల్ చేస్తారా లేదో దేవుడు అనుకుంటే కనుక ఏదైనా కానీ సాధ్యమైతే కాదు. అంటే మీ హక్కుల పరిరక్షణ వేరు, పొలిటికల్ వేరు. ఎందుకు మీకు చంద్రబాబు గారిని అంత ఇష్టం? ఎందుకు ఆయన ఎందుకు ఫాలో అవుతారు? దానికి గల కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయండి. దాంట్లో ఒక మేజర్ కారణం ఏంటంటే నాకు మెయిన్ గా ఆయన మీద ఎందుకు ఆయన మీకు అంత ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఇంత లైక్ చేస్తారో చెప్పాను మీకు. 23 సీట్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన బయటికి రాడు, లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టరు అనుకున్నాను. కానీ ఆయన అసెంబ్లీలోకి వచ్చాడు, ఎదిరించాడు. అందరినీ మీరు బయటికి పంపించేసినా కానీ సింగిల్ గా నుంచొని కూడాను, అంత దారుణంగా ఆయన్ని హింసించినా కూడా కానీ సింగిల్ గా నుంచొని పోరాడాడు. ఆ పోరాడినటువంటి ఏదైతే పటిమ ఉందో ఆ పోరాట పటిమ అది ఒకటి అట్రాక్ట్ చేసింది. నంబర్ 2, ఈయనకు ఉన్నంతటువంటి స్టేచరు ఈ మొత్తం దేశంలో ఏ పొలిటికల్ నాయకుడికి లేదు. ఇంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు, ఇటువంటి స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు ఏంటయ్యా ఈయన యొక్క మోరల్ వాల్యూస్ ఏంటి అని తిరిగి చూస్తే కనుక బీజేపీతో అనేక సార్లు కలిసినా కూడా కానీ ముస్లిం సమాజానికి ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా
రాజశేఖర రెడ్డి కన్నా కూడా ఎక్కువగా. అంటే 4% జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. సంగతి తీసుకోకండి. అంటే పదే పదే చెప్తారు కదా 4% ఇచ్చారు వైఎస్ఆర్ ముస్లిం ఈ రోజు చైతన్యపరిచారంటే అది వైఎస్ఆర్ వల్లే 4% వల్ల చెప్పి పదే పదే ట్రోల్ చేస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగింది. కాంగ్రెస్ ఎవరు రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు. ఇది మనం మర్చిపోకూడదు. అసలు ఆ 4% రిజర్వేషన్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం? అసలు అంటే మా నాయన ఇచ్చారు. దాన్ని ఏమైనా మీ నాయన అంటే మీ నాయన గొప్ప, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ గొప్పనా? దాన్ని క్లెయిమ్ చేస్తే ఇప్పుడు కనీసం షర్మిల గారు క్లెయిమ్ చేసినా కానీ అరే చెప్తుంది కరెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు, అంతే కదండి. కాబట్టి ఆయన యొక్క ఇది ఏంటంటే ముస్లిం సమాజానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకి ఓట్లు వేయకపోయినా కానీ 2014లో 2019 ఎన్నికల్లో ఆయనకి ఓట్లు వేయకపోయినా కూడా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయనతో పాటు నిల్చున్నారు. అంటే 2014లో కూడా ఇప్పుడు పడినటువంటి రికార్డెడ్ స్థాయిలో ఉన్న ఓట్లు అప్పుడు పడలేదు. అప్పుడు కూడా ఏంటంటే బీజేపీతో ఉన్నారని చెప్పేసి ఆ కారణంతోనే కాస్త గ్యాప్ వచ్చింది. కానీ 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా అయితే ముస్లిం సమాజానికి అభివృద్ధి దిశకు పయనించాడో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసలు ఆయన చేసిన ఒక్కోటి కాదు సార్. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, లేకపోతే అభివృద్ధి ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాన్ని మేము ఛేదించి దాన్ని శోధించి మొత్తం బయటికి లాగి ఈ రోజున మీకు హైదరాబాద్ చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎకరం ఎంత ఉందన్న? కోట్లలో ఉంటుంది. కోట్లలో ఉంటుంది. ఇక్కడ 200 కోట్ల రూపాయలు 200 ఎకరాల స్థలాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 200 ఎకరాలన్నా ఈ రోజున మొత్తం దేశానికే తలమానికంగా తయారైంది నా యూనివర్సిటీ. అప్పట్లో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనూ హైదరాబాద్ లో కేటాయించారు. ఎవరండి చేసింది? ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే కనుక ఆ సమాజానికి దానికి మీరు ఏదో 4 పైసలు పడేసి చేసేసామంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆ సమాజం యొక్క మూలాల దగ్గర నుంచి అభివృద్ధి చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఈ రోజున షాదీఖానాల యొక్క సంస్కృతి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ షాదీఖానాలు నిర్మాణం మా నియోజకవర్గానికి ఒకటి ఉంటే సరిపోతుందంటే నో. మండల స్థాయిలో మీరు చూడండి, మండల స్థాయిలో ఎక్కడైతే ముస్లింల సాంద్రత ఎక్కువ ఉందో అక్కడ చూసి మీరు పెట్టండి అని చెప్పేసి అన్ని ఈ రోజున ఏదైతే మన విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నైతే షాదీఖానాలు ఉన్నాయో ప్రతి ఒక్క షాదీఖానా కూడాను ఆయన నిర్మించిందే, చంద్రబాబు గారు ఇచ్చిందే.